అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు చలో మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన వార్తలు చూసే ముందు హెడ్లైన్స్ చూద్దాం పార్రి ఢిల్లీలో జాగారం చేసిన బాబు దేవుడి దర్శనం కోసం రాత్రంతా ఇంటి ముందు కాపలా కాశాడు. బాబు ఢిల్లీ టూర్ సీక్రెట్ చెప్పిన అంబటి. అమిత్ షా కాళ్ళ మీద పడ్డారు ఇద్దరు. మోడీ సార్ తీసిండు ఫోటోలు, ఏనుగెక్కి చేస్తుండు యాత్రలు. శ్మశానంలో పూజలు చేసిన అఘోరాలు, శివుని మెడలేసిండ్రు పుర్రెల దండలు. ఫైనాన్స్ సంస్థలదొచ్చిండ్రు దొంగలు, ఎత్తుకపోయిండ్రు లక్షల రూపాయలు. మొగుడు దంతెగానిండు కానీ కొత్త చీర కొనిచ్చిండు అని సంబరపడ్డదట వెనుకటికో ఆ మాయకపు పెండ్లం. జనాలు తూ అంటే అన్నారు కానీ బీజేపీతోని పొత్తైతే సెట్ అయింది అని సంకలు గుద్దుకుంటున్నాడు ఇంద్రబాబు. మొత్తానికి పట్టు బదులని విక్రమార్కుని లెక్క ఢిల్లీలా వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగి పొత్తుల బేరం సెట్ చేసుకున్నాడు. ఏంది సార్ కండ్లట్లయినాయి? రాత్రంతా నిద్రపోకుండా జాగారం చేసిండ్రా ఏంది? రాత్రంతా కంటి మీద కొనుక్కులేదు. తెల్లవారులు పోలీస్ స్టేషన్ ముందు సెంట్రీ లాగా మెలకువతో ఉన్నాను. దట్ ఈస్ మై కమిట్మెంట్. అబ్బా మీరు గ్రేట్ సార్. చాలా మంది 12 కొట్టేదాకా మెలకువతోటి ఉండి ఆ తర్వాత నిద్రపోతారు. మీరు తెల్లందాక మెలకువతోనే ఉండరంటే మామూలు విషయం కాదు. నైట్ వాచ్మెన్ కూడా ఒక్క గంట సేపు అయినా పడుకుంటాను. నేను ఒక్క క్షణం కూడా నిద్రపోలేదు. దట్ ఈస్ మై పట్టుదల, దట్ ఈస్ మై ఆలోచన. ఈ వయసులో కూడా ఇంత నిష్ఠగా ఉపవాసాలు జాగారాలు ఉండుడంటే ఉత్తముచ్చట కాదు. అవును గాని ఏదన్నా గుడికి పోయారా, ఇంట్లోనే ఉన్నారా? ఇంటి ముందు కాపలాగా. అదేంది రాత్రి టీవీలో భక్త ప్రహ్లాద, నర్తనశాల, భక్త కన్నప్ప, దక్షయజ్ఞం సినిమాలు వేసిండ్లు. అవి చూడకుండా ఇంటి ముందు ఏం చేసిండ్లు సార్? ఆ దేవుడు ఇంట్లో ఉన్నారు. ఆ దేవుడి దర్శనం కోసం రాత్రంతా ఇంటి ముందు కాపలా కాశాడు. దేవుడంటే ఎంత భక్తి సార్ మీకు? ఏ గుడికి పోయిండ్లు సార్? ఢిల్లీ. అంత దూరం ఎందుకు పోయిండ్లు సార్? మన దగ్గర గుళ్ళు లేవా, దేవుళ్ళు లేరా? ఢిల్లీలో ఏ దేవుడు ఉన్నాడు? అమిత్ షా. అమిత్ షానా? ఆయన దేవుడు ఎప్పుడైండు? ఆయన నాకు దైవ స్వరూపుడు. ఏపీలో నన్ను గట్టెక్కించే రక్షకుడు. మోడీ ఇస్ గాడ్, అమిత్ జీ ఇస్ గ్రేట్. అంటే రాత్రంతా జాగారం చేశాను అన్నారు? ఎస్, పొత్తుల కోసం మాట్లాడదామని ఢిల్లీకి వచ్చాను. అమిత్ షా దేవుడి దర్శనం కోసం రాత్రంతా ఆయన ఇంటి ముందు నిద్రపోకుండా వేచున్నాను. అమిత్ షా అపాయింట్మెంట్ కోసం రాత్రంతా మేల్కతోనున్నారా? మరి దేవుడి దర్శనం అయిందా? అయింది. నా మొర ఆలకించి నా కోరిక మన్నించాడు. మాతో పొత్తుకు ఓకే చెప్పాడు. దట్ ఈస్ మై భక్తి, దట్ ఈస్ మై పొత్తు. మోడీ ఇస్ గాడ్, అమిత్ జీ ఇస్ గ్రేట్. ఇదెక్కడి భక్తి సార్? పోయినసారి ఎలక్షన్ల టైంలా మోడీని పొల్లు పొల్లు తిట్టినవు. అమిత్ షా తిరుపతి వస్తే ఆయన కారు మీద రాళ్ళేయించినవు. అప్పుడు లేని భక్తి ఇప్పుడు ఏడికెళ్ళొచ్చింది? తిట్టినప్పుడు తిడతామండి, అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాం. దట్ ఈస్ మై పొలిటికల్ గేమ్. మోడీ ఇస్ మై గాడ్, అమిత్ జీ ఇస్ గ్రేట్. ట్యూషన్లా పోయినసారి ఎన్నికలప్పుడు ఈ ఇంద్రబాబు మోడీని ఎట్ల బూతులు తిట్టిండో మీరందరినే ఉంటారు. బీజేపీ మీద పటపట పండ్లు కొరికిండు. ఇక ఇప్పుడు ప్లేట్ మార్చి మోడీ ఈజ్ గాడ్, అమిత్ జీ ఈజ్ గ్రేట్ అని భజన చేస్తున్నాడు. ఇంత అన్యాయం ఉంటుందా ఎన్నన్నా? రండి బాబు రండి, గొప్ప అవకాశవాద రాజకీయ డ్రామా చూసి తరించండి. గంగ చంద్రముఖిలా ఎలా మారిందో, ఢిల్లీ వీధుల్లో అర్ధరాత్రి ఏం జరిగిందో, పాచిపోయిన లడ్డూలు తింటూ చూసి పరవశించండి. టీడీపీ, జనసేన, బీజేపీ మల్లోపారి చేతులు కలిపి ఆలయబలై చేసుకున్నాయి. చంద్రబాబు, పవన్, అమిత్ షా ముగ్గురు కలిసి నీకు నేను నాకు నువ్వు అని పాటలు పాడుకున్నారు. గవాళ్ళ పొత్తు గురించి గా వైసీపీ లీడర్లు మస్తు సెటైర్లు వేస్తున్నారు. ఆల్రెడీ అంబటి రాంబాబు అందుకున్నాడు. సార్ మళ్ళా ముగ్గురు దోస్తులైండ్లు. ఈ పొత్తులో ఉన్న ముగ్గురు కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, రాళ్ళు వేసుకున్నారు, బెలూన్లు ఎగరేసుకున్నారు, పాచి లడ్డూలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసేటప్పుడు అందరూ ఏకమైపోయారు. అసలు చంద్రబాబు బీజేపీ పొత్తు కోసం ఎందుకట్లా పట్టుబడుతున్నాడు సార్? ఇంకా చాలా చిత్రమైన విషయం ఏంటంటే నాకు అనిపించేది, చాలా మంది కుర్రోళ్ళకి తెలియదు. ఏంది సార్ అది? చక్రం తిప్పాడు సెంటర్లో అని.
ఏం తిప్పాడు చక్రం ఇవాళ సెంటర్లో? చక్రాలు పాతబడ్డాయేమో, చాలా రోజులైతున్నది కదా, చక్రాలకు జంగొచ్చుంటది. నాకు అర్థం కాల, 3 రోజులైందో 4 రోజులైందో వెళ్ళి 3 రోజులైతేంది, 4 రోజులైతేంది, పోయిన పని అయిందా లేదా? మోడీ ఇంటి ముందు కూడా కాదు, అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాశాడు. అమిత్ షా కాళ్ళ మీద పడ్డారు ఇద్దరా? ఎవరా ఇద్దరు? దత్తపుత్రుడు దత్త తండ్రి ఇద్దరు. చక్రాలు తిప్పిన చంద్రబాబు కాళ్ళ మీదే పడే పరిస్థితి వచ్చింది. ఇదేం కర్మ సార్ ఆయనకు? చంద్రబాబు నాయుడు అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. ఇంతకన్నా పచ్చి ఉదాహరణ కావాలా? మీరు సామెతలు చెప్తారు, చంద్రబాబు ఏమో రాష్ట్రం కోసం అని అంటాడు. అగో అక్కడ వెల్లంపల్లి ఉన్నాడు. సార్ మీరేమంటారు? 2009 ఎన్నికల ముందు మోడీని నాకు తెలిసి ఈ భారతదేశంలో చంద్రబాబు తిట్టినట్టు ఎవరు తిట్టల. భారతదేశంలోనే కాదు, మొత్తం ఆసియా ఖండంలోనే ఎవ్వరు ఇంకో లీడర్ను ఆ తీరుగా తిట్టుండరు. అమిత్ షాని తిరుపతి వస్తే చెప్పులు వేయించాడు, నల్ల బెలూన్స్ వేయించాడు. ప్రధానమంత్రి ఏపీకి వస్తే ఏ ముఖం పెట్టుకొని వస్తున్నావు అని కూడా తిట్టిండు. గతంలో ఈ రాష్ట్రాన్ని మోసం చేసింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి చంద్రబాబు చెప్పాడు కదా. మామూలు తిట్లు కావు, తిట్టిన తిట్లు తిట్టకుండా తిట్టిండు సార్. అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా పాచిపల్లి లడ్డూలు ఇచ్చాడని చెప్పి చెప్పాడు కదా. మాకిప్పుడు ఆ లడ్డూలే కావాలని అంటున్నారు. అమిత్ షా కాళ్ళు, నడ్డా కాళ్ళు పట్టుకొని పొత్తులు పెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారు. ఏదో వాళ్ళ తిప్పలేవో వాళ్ళు పడుతున్నారు. చంద్రబాబు అనేవాడు ఒక వ్యక్తేనా? ఏంది సార్ అట్లంటారు? ఆయన మీకు మనిషి లెక్క అవుపిస్తలేడా? ఏదైనా ఉంటే ఒక స్టాండ్ మీద ఉండాలి. ఏదైనా ఉంటే గనక జనసేన బీజేపీతోని అండర్స్టాండింగ్ ఉన్నది కాబట్టి ఇంకా స్టాండ్ ఎందుకు సార్? అందితే చుట్టూ, లేకపోతే కాళ్ళు పట్టుకునే రకం చంద్రబాబు నాయుడు. అదే మరి చంద్రబాబు రాజనీతి అపర చాణక్యం, రాజకీయ ఎత్తుగడ అని రేపటి నుంచి ఎల్లో మీడియాలో దుమ్ము లేపుతారు చూడుర్రి. మొన్నటిదానిక చంద్రాలు ఏమన్నాడు? మేము అధికారంలోకి వస్తే వాలంటరీ వ్యవస్థను తీసేస్తాం అని అన్నారు. కాకపోతే అట్లా మాట్లాడితే జనం తిరగబడతారని గ్రహించి ఇప్పుడు మేం గెలిచినా వాలంటీర్లను ఉంచుతాం అని మళ్ళా మాట మార్చిండు. సరే, బాబుకు మాటలు మార్చుడు, వెన్నుపోట్లు ఓడ్చుడు కొత్తేం కాదనుకో. అయితే ఆయన వాలంటీర్ల గురించి అట్లా మాట్లాడుతుంటే ఇంకా వాళ్ళ పార్టీ లీడర్లు ఎట్లా రెచ్చిపోతున్నారో చూడుర్రి. వారి ఉద్యోగం తీపిస్తా, అవసరమైతే కాలు చేయకుండా నరికిస్తాను. విన్నరా? వీళ్ళట వాలంటీర్లను తీసేస్తారట, వాలంటీర్ల కాళ్ళు చేతులు నరికేస్తారట. కమలాపురం టీడీపీ ఇన్ఛార్జి ఇట్లా రౌడీ మాటలు మాట్లాడుతున్నాడు. దానికి ఇంకా వాళ్ళ పార్టీలు సప్పట్లు కొడుతున్నారు. ఈయననే కాదు, మొన్న ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జి ప్రవీణ్ కుమార్ మాట్లాడిన మాటలు కూడా యాదికున్నాయి కదా. ఈ వాలంటీర్లు కూడా చెప్తానా, అంకుశం సినిమా గుర్తుందా? మీరు చూసినారా? ఎంత కొట్టారు? అట్ట కొట్టి నడిపిస్తా ఈ సందులో మడి. అప్పుడు వాలంటీర్లు కూడా ఎంత కోపం చేసినరో చూసినాం. మేము ఎన్నో సేవలు చేస్తున్నాము ప్రజలకు, మన జగనన్న ఇచ్చినటువంటి సంక్షేమాలన్నీ ఎన్నో చేస్తున్నాము, కానీ మమ్మల్ని ఈ విధంగా మాట్లాడడం మాకైతే నచ్చట్లేదు. అయినా కానీ వాలంటీర్ల మీద వీళ్ళ మాటలు అయితే ఆపుతలేరు. అరే, ఇంటింటికి పోయి ప్రతి నెల 1వ తారీఖున అవ్వతాతలకు పెన్షన్ ఇచ్చుడా వాలంటీర్లు చేసిన తప్పు? ప్రతి సంక్షేమ పథకాన్ని ఆఫీసుల చుట్టూ ప్రజలు తిరగకుండా, కష్టపడకుండా వాలంటీర్లే ప్రజల వద్దకు పోయి పథకాలను అందించడమా వాళ్ళు చేసిన తప్పు? ఎందుకు వాలంటీర్లను తీసేయాలి? ఎందుకు వాళ్ళ కాళ్ళు చేతులు నరకాలి? అంటే మునుపటి లెక్కనే పెన్షన్ల కోసం అవ్వతాతలు తిరగాలన్నా టీడీపీ లీడర్లు కోరుకునేది? పథకాల కోసం ప్రజలు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాలని కోరుకుంటున్నారా టీడీపీ లీడర్లు? అందుకే ఇప్పుడు వాలంటీర్లు అంతా ఇట్లా మాట్లాడిన వాళ్ళ మీద మస్తు కోపం చేస్తున్నారు. మరిగా దీని ఫలితం ఎట్లుంటుందో వాళ్ళకే తెలవాలి. కానీ ప్రజల వద్దకు పోతున్న పాలనను, దానికోసం పనిచేస్తున్న వాలంటీర్లను వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఇక వీళ్ళ ఆలోచన ఎట్లున్నదో అర్థం చేసుకోవచ్చు మనం. చిచ్చి, గింత ఘోరంగా ఉంటారా? ప్రధాని మోడీ సార్ అంటే మోడీ సారేనుల్లా. ప్రధానమంత్రి అయినప్పటి సంధి అన్ని సాహసాలే చేస్తున్నాడు. సరే, రాజకీయంగా సాహస నిర్ణయాలు పక్కన పెడితే మొన్న లక్షద్వీప్లా స్నార్కెలింగ్ చేసిండు. నిన్నటికి నిన్న సముద్రంలో మునిగిన ద్వారకకు స్కూబా డైవింగ్ చేసుకుంటా పోయిండా. ఇగో ఇప్పుడు చూడుండ్రి ఏకంగా ఎక్కడికి పోయి ఏం చేసిండో. ఏమన్నాడా మోడీ సారు? ఏమన్నా సఫారీ చేసిండా? బాహుబలి సినిమాలో హీరో ప్రభాసు ఏనుగు మీద ఎక్కి తిరిగిన సీన్ యాదికొస్తున్నదిలే. చూస్తుంటే వారెవ్వా, ఏనుగు మీద ఎక్కినా చూడండి కెమెరాతోని ప్రకృతి అందాలను ఎట్లా బంధించిండో. మోడీ సార్ అంటే మోడీ సార్ పోండ్రి. జానో సినిమాలో శర్వానంద్ ఫోటోలు తీసుకుంటా దునియా మొత్తం తిరిగి పాట పాడిన సీన్లే సేమ్ యాజ్ ఇట్ ఈస్ గుర్తొస్తున్నాయి. అవి చూడండి ఇంకా ఏనుగుతోని మూవ్ అనుకుంటా వాటికి ఎట్లా తినిపిస్తుంది.
అగో నిన్నటిదాకా తెలంగాణలో తమిళనాడులో తిరిగిండు, అటు కాశ్మీర్లో పాదం మోపి ప్రారంభాలు చేసిండు, మళ్ళీ ఇప్పుడు ఏ రాష్ట్రం పోయిండు సారు అంటే అస్సాం రాష్ట్రంలో ఖజరింగా నేషనల్ పార్కును సందర్శించి ఇట్లా సవారీ చేసిండు ఏనుగు మీద. ఇక తర్వాత కొద్దిసేపు అటవీ శాఖ అధికారులు మహిళా ఫారెస్ట్ గార్డులతో ముచ్చట పెట్టిండు. 1957 తర్వాత ఈ పార్కును సందర్శించిన ప్రధాని మన మోడీ సారేనట. యునెస్కో గుర్తింపు పొందిన ఈ పార్కు సూపరు డూపరు ఏకదంగున్నది, మీరు కూడా సందర్శించి ఫోటోలు దిగండి, మన దేశ అందాలను వీక్షించండి అనుకుంటా మొత్తం వీడియోని తీసి సోషల్ మీడియాలో పెట్టుకొచ్చిండు. కానీ ఏమాట కామాట మోడీ సారు మోతెవరైపోండి. సినిమా అనేది థియేటర్లో ప్లే కావాలనా? థియేటర్ బయటనే పెద్ద సినిమా నడిచింది. అబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా అరుపుల, కోపాలు, తాపాలు, ప్రతీకారాలు, పబ్లిక్ రియాక్షన్లు, పోలీసుల ఎంట్రీతోని ఒక్కో సీన్ అదిరింది కదా అంటే వేరే లెవెలు. నిజంగా మీరు చూస్తేనైతే ఇది సినిమా కాదు రియల్ అని అంటారు. అబ్బా అంజలి, ఎలివేషనేనా, నిజంగానే అక్కడ అంత ఉన్నదా అని అంటే నేను చెప్పిన దాంట్లో ఏం గింత తగ్గదంటే తగ్గదు అంతే. ఇగో ఇది థియేటరు, వీళ్ళంతా సినిమా చూసేటందుకు వచ్చిన వాళ్ళు, ఇగో వీళ్ళేమో పోలీసులు. సినిమా మొత్తం బయటనే నడిచింది. మరి ఇంతకు కథ ఏంది అనేది మీన్ చెప్పుడు కాదు, ఇగో ఈ అన్న చెప్తాడు వినండి. షో ఎన్ని గంటలకన్నా? 10:40కి షో. ముందు వచ్చి ఇక్కడ వెయిట్ చేసినాం, అసలు కరెంటే లేదు. వెయిట్ చేయగానే స్విచ్ చేసారు, అలా మొత్తం వేలిపోయింది. దాని తర్వాత బయటకు పంపించారు, పైసలు రీఫండ్ అయితే షో నడవదని చెప్పారు. థియేటర్ బయటనే సినిమా వేసిండ్రంటే ఇదా? పాపం వీళ్ళకు చూడవలసిన సినిమా కంటే పెద్ద సినిమానే చూపించిండ్రు పోండి. ఇది ఉప్పల్లో ఉన్న ఏషియన్ థియేటరు. లెక్క ప్రకారం అయితే 7:30కు సినిమా వాడాలి. థియేటర్లో ఏదో కరెంటు ప్రాబ్లం ఉన్నదని చెప్పి 3 గంటలు ఆపిండ్రట. ఇక తర్వాత లోపలికి పంపిస్తే సినిమా ఇట్లా ప్లే అయిందో లేదో మళ్ళా కరెంటు పోయిందట. ఇకేమున్నది అలా కాని పని అని చెప్పి ఇలా కొట్టిండ్రు అన్నట్టు. అప్పుడు అందరికందరు కోపం చేసేసరికి ఇట్లా పోలీసులు ఎంటర్ అయినరు సీన్లకు. ఇలా డబ్బులు మేమే కట్టి మేమే బయట నుంచి 229.5 పైసలు పడిందనా, ఆ 5 పైసలు ఇస్తారు. ఇప్పుడు 3 అవర్స్ వేస్ట్ చేస్తారు. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ? పోలీసులు వస్తేంది, ఇంకెవరు వస్తేంది? జిఎస్టీ కట్టి మరి ఆన్లైన్లో టికెట్ కొనుక్కొచ్చుకున్న ఆడియన్స్ ఎందుకు ఊకుంటారు? అందుకే మా డబ్బులు మాకు ఇవ్వాలనేసరికి పోలీసులు ఇప్పిస్తామన్నారట. ఇక వాటిని తీసుకునేందుకు కూడా మళ్ళీ లైన్ కట్టే పరిస్థితి వచ్చింది. కానీ నిజంగా ఒకప్పుడు సినిమా టికెట్ల కోసం లైన్లు కట్టేటోళ్ళు, కానీ అదే ఇక్కడ టికెట్ పైసలు వెనుకకు తీసుకునేందుకు లైన్ కట్టిర్రు వీళ్ళంతా. అయినా మరి కరెంటు సమస్య ఉన్నప్పుడు షో వేయకపోతే ఈ లొల్లంతా ఉండునా? ఇప్పుడు ఏందో ఏమో పోన్రు ఈ టాకీస్ వాళ్ళు. ఈ మధ్య ఆర్టీసీ బస్సు డ్రైవర్ల మీద దాడులు ఎక్కువైతున్నాయి. ఉల్లా ఒక దగ్గరనేమో బస్సు ఆపలేదని, ఇంకో దగ్గరనేమో సైడ్ ఇయ్యలేదని, ఇంకో దగ్గర హారన్ కొట్టిండ్రని డ్యూటీలో ఉన్న డ్రైవర్లనే ఇష్టం ఉన్నట్లు కొడుతున్నారు. అంతెందుకు, సజ్జనార్ సార్ కూడా ఈ దాడులను ఖండించి వార్నింగ్ ఇచ్చినా ఇంకా అట్లనే చేస్తున్నారు కొందరు. వామ్మో వాయ్యో, ఈయనకేమైంది? తాగిండా లేకపోతే ఏదన్నా కోపమా? అట్లా పెద్ద పెద్ద బండలతోని బస్ అద్దాలు పగలగొడుతున్నాడు. అగో ముంగట్నే కాదు, సైడ్ అద్దాలు, వెనకద్దాల మీద కూడా ఏం ఆలోచన చేయకుండా బండలు ఇసురుతున్నాడు. ఇంతకు ఈయన బాధేంది? అట్లెందుకు చేసిండు అంటే ఈయన ఆటో డ్రైవర్ అట. పేరు చిరంజీవి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కామెపల్లి మండలం ఇది. ఈ మూతవరి చిరంజీవి డ్రైవరు నడి రోడ్డు మీద ఆటోను నిలిపిండట. పక్కకు తీయాలని బస్సు డ్రైవరు హారను కొడితే నా ఆటోనే పక్కకు తీయమంటావా నువ్వు? ఎన్ని గుండెలు నీకు అనుకుంటా డ్రైవరు కండక్టర్ మీద దాడి చేసి తర్వాత బస్సు అద్దాలను పగలగొట్టిండు. ఇక ఈయనను ఏమంట మంచుకుంటది చెప్పుండ్రి. అరే ఆయన కూడా ఒక డ్రైవరే కదా, రోడ్డు మీద బండ్లను నిలపొద్దని తెలియదా? అంతేందుకు, ఈయన ఆటోకి ఏదన్నా బండ అడ్డం వస్తే హారను కొట్టాడా? అప్పుడు ఈయన ఆటోను కూడా ఇవ్వాలన్నా ఇట్లనే పగలగొడితే ఊకుంటాడా? ఇక ఇప్పుడు పోలీసులు కేసు రాస్తే అక్కడికి పోయి ఏమిరుస్తాడో చూడాలే. కొంచెమన్ను ఉండాలే. మొన్నట్లా మంత్రి సీతక్క గాంధీ భవన్లో మాట్లాడుతుంటే సడన్ గా కరెంటు పోయింది, యాదికున్నది కదా. అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు మస్తు ట్రోల్ కూడా చేసిండ్రు. ఆ తర్వాత మళ్ళా కూడా సీతక్క ఓ కాడ మాట్లాడుతుంటే అక్కడ కూడా కరెంటు పోయింది. ఆ వీడియోను కూడా సోషల్ మీడియాలో గట్టిగానే తిప్పిండ్రు. మరి అసవంటి పరిస్థితే నాకు రావద్దు అనుకున్నాడో ఏందో గాని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సారు ముందే జాగ్రత్త పడ్డాడు. కళ్యాణ్ లక్ష్మి చెట్లు పంపిణీ ఉంది ఇక్కడ, మరి కరెంట్ లేదేంటి? అటువంటి అఫీషియల్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మీకు ఇంటిమేషన్ ఉండాలి, మీరు చూసుకోవాలి. మీకు ఇంటిమేషన్ లేదా? పాపం జీవన్ రెడ్డి సారే స్వయంగా కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసి కరెంట్ ఏమని అడుగుతున్నాడు. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంటే కరెంటు లేదు అక్కడ. మరి మైకులు పెట్టే, బాక్సులు పెట్టే, పుసుకున్న స్టేజ్ మీద అవి లేకుండానే మాట్లాడితే విపక్షాలు ఏమంటాయి? అందుకే స్టేజ్ మీదకి పోకముందే సార్ ఇట్లా కరెంట్ వాళ్ళకి ఫోన్ చేసిండు. ఆ కరెంట్ వచ్చేదాకా సారు కష్టం చూడాలిగా. అయ్యో పాపం ఉక్కపోతకు
సారుకు పెద్ద కష్టమే వచ్చింది. సార్ ఒక్కనికే కాదు, వీడికి వచ్చిన చాలా మందికి ఇదే కష్టం. మరి ఇప్పుడు ఈ వీడియో బయటకు వచ్చింది కాబట్టి ఇక బీఆర్ఎస్ వాళ్ళు చూసి కాంగ్రెస్ ఫ్యూజులు వీకినంత పనిచేస్తారు కావచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో కరెంటు కష్టాలు మస్తుగా ఉన్నాయని ఇప్పటికే బీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తుంటే అదేం లేదు అని కాంగ్రెస్ చెప్పుకుంటూ వస్తున్నది. మరి ఇప్పుడు స్వయంగా వాళ్ళ పార్టీ లీడరే కరెంట్ అడుగుతుండంటే ఇంకెంత ప్రచారం చేస్తారో దీన్ని. కానీ మొన్నట్లనేమో సీతక్క, ఇప్పుడేమో జీవన్ రెడ్డి సారు భలేగా దొరికిండ్రు కదా కరెంటు విషయంలో. మరి దీన్ని ఎట్లా కవర్ చేసుకుంటారో కాంగ్రెస్ వాళ్ళు. కానీ కరెంటు కష్టాలు అయితే కొంత ఇబ్బంది పెడుతున్నట్టుగా అనిపిస్తున్నది వీళ్ళను. ఇప్పటి వరకు మీరు ఎన్నో కళల్ని చూసుంటారు కావచ్చు, కానీ గీడో ఇద్దరు వాళ్ళ దగ్గరున్న కళలు చూపుతున్నారంటే అబ్బబ్బబ్బబ్బా మైండ్ బెండింగ్ అయిపోవాలంతే. లేకపోతే మరి ఏమన్నా టాలెంటా? ఓ పిల్ల ఇంత పొగుడుతున్నావంటే ఏదో పెద్ద కళే ఉంటుంది అనుకుంటున్నారు కదా. అవును మరి, అందుకే ఆ కళాకారుల్ని వాళ్ళు చూపెట్టే కళ కండ్లు పెద్దగా చేసి మరీ చూడుండ్రి. అగో ఏదో కళ అన్నారు, కళాకారులు అన్నారు, ఇక్కడ ఏదో అంత తేడా తేడా కొడుతున్నదేంది అనుకుంటున్నారా? అవును మరి, బరాబరు వీళ్ళు కళాకారులే. అందుకే వీళ్ళ లోపల ఉన్న చోర కళని ఇట్లా ఫైనాన్స్ సంస్థలో చూపెట్టిండ్రు అన్నట్టు. అగో చూసిండ్రా, కట్టలు ఇట్లా బ్యాగులో పెడుతున్నారో, డ్రాలకేంచి తీస్తున్నారు, లోపల కూర్చుతున్నారు. ఇది రాజమండ్రిలో ఉన్న ఒక ఫైనాన్స్ సంస్థ ఆఫీసు. ఈ బద్మాషిగాళ్ళు పొద్దుగాలనే ఇంకా మస్కుండగానే షటర్ వలగొట్టుకొని లోపలికి వచ్చిండ్రు. మరి దొంగ తాళాలే ఉన్నాయో లేకుంటే ఈ డ్రాలను కూడా వలగొట్టిండ్రో కానీ ఉన్న డబ్బునంతా ఎత్తుకపోయిండ్రు. ఈ డబ్బుతోనే మంచిగా బతకొచ్చు, ఏం పని చేయాల్సిన అవసరం లేదనుకుని బగ్గనే ఆశపడి ఉంటారు కావచ్చు. కానీ వాళ్ళ ఆశలను అడియాశలు చేసినాయి ఇంట్లోన్న సీసీ కెమెరాలు. వీళ్ళ చోర ప్రతిభనంతా క్వాలిటీతోనే రికార్డింగ్ చేసి అందరు ముంగడ పెట్టినాయి అన్నట్టు. ఈ ఎక్కడికి పోతారు చెప్పండి? ఒక రోజు అటో ఇటో ఎట్లయినా దొరకాల్సిందే కదా. అప్పుడిగా పోలీసులు వీళ్ళు చూపించిన చోర కళకు మంచిగా సన్మానం చేస్తారు. అట్లయితే కానీ లెక్క సరిపోతుంది, అంతే కదా. మరి లేకుంటే సిగ్గుండాలి ఇట్లాంటి పనులు చేసేదందుకు. ఇక ఇవి మరి ఇవాళ గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలు పట్టుకొని వస్తా. అప్పటిదాకా ఏం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దున 8:30కి ఉంటాం మరి.